రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు మత్తే జేమ్స్, గుడివాడ మండలం తట్టివరకు గ్రామం మాది. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనం అందరం రైతులం అండి. వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా బలవర్ధకమైన నేలలకు అవసరం. మనకి మంచి దిగుబడి సాధించాలన్నా, చీడపీడల్ని ఇంకా అనేకమైన జింకు లోపల నివారణ కానీ అలాంటివన్నీ అరికట్టాలంటే ఖచ్చితంగా భూమిలో చాలా బలవర్ధకమైన నేలలు అవసరం. ఈ రోజుల్లో ఆ బలవర్ధకమైన నేలలన్నీ మనకి దొరకడం లేదు. ఎందుకని కారణం, ఇదివరకు పశువులు, ఆవులు చాలా ఉండేవి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా వ్యవసాయం సంబంధించిన ప్రతి ఒక్క రైతు ఇంట్లో కూడా పశువులు ఉండేవి. కాబట్టి ఆ యొక్క పశువు ఎరువుని వ్యవసాయానికి వాడేవాళ్ళు. వ్యవసాయ భూములకి చాలా బలమైన నేలలు ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు పశువులు తగ్గిపోయినాయి కాబట్టి మనము ఖచ్చితంగా తక్కువ ఖర్చుతోనే ఏ విధంగా వ్యవసాయానికి సంబంధించిన బలమైన నేలలు తయారు చేసుకోవాలనే విధానం రైతు సోదరులందరితోనూ ఈ పంచుకోవాలన్న ఉద్దేశమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. గత 20 సంవత్సరాల నుండి నేను వ్యవసాయం చేస్తున్నాను. మా సొంత పొలమే కావచ్చు, కౌలు పొలాన్ని కౌలు తీసుకుని కూడా నేను వ్యవసాయం చేస్తున్నాను. అయితే ఇన్ని సంవత్సరాల మట్టి ఎన్ని మనం పురుగు మందులు జల్లినా లేకపోతే ఫెర్టిలైజర్స్ జల్లినా చాలా తక్కువ ఫలసాయం తీయాల్సి వస్తుంది. కానీ న్యాచురల్గా భూమిలోనే బలమైన భూమి ఉండే లెక్కైతే అవి తక్కువ మోతాదులో వాడుకున్నా మనకి ఈ పంట దిగుబడి, వరి పంట దిగుబడి మంచిగా రావడం జరుగుతుంది. ప్లస్ అది కాకుండా మినుము కూడా బాగా బలంగా దృఢంగా తయారయ్యి మంచి దిగుబడి వస్తాయన్న ఆశతోనే ఈ సంవత్సరం నేను పచ్చిరొట్ట ఎరువు వేసాను బ్రదర్, రైతు సోదరులారా. జీలుగులోనే సన్న జీలుగా, లావు జీలుగా ఉంటుంది. సన్న జీలుగని నేను ఆర్బీకే సెంటర్లో సబ్సిడీ మీద తీసుకుని ఈ సంవత్సరం వేసాను మా చేలో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఆ సన్న జీలుగా వీడియో బ్రదర్. అది అయితే విషయం ఏంటంటే, ఇది వేసిన తర్వాత నేను దమ్ము చేయకుండా రోటవేటర్ వేయించాను. రోటవేటర్ వేయించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే రోటవేటర్ వేయించాను. ఇది జీలగా వేసిన తర్వాత నాటేసే వాటికి మేము 20 రోజులు అవుతుంది. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో మీకు పెడతాను. అంటే ఇదివరకు నేను జీలగ వేయినప్పుడు నా చేలు ఎలా ఉన్నాయి, జీలగ వేసిన తర్వాత నేను పిండిలు తక్కువ వేసినా, ఎరువులు తక్కువ వేసినా చేలు ఎలా ఉన్నది మీకు మచ్చుకి నేను చూపిస్తాను బ్రదర్. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా తొలకరి వర్షాలకి జీలగ విత్తనాలు తెచ్చుకొని, లేకపోతే పిల్లిపెసర మీకు నచ్చినది ఏదైనా కానీ, జీలగలో కూడా ఇంకా అనేకమైన కలుపుకోవచ్చు విత్తనాలు. వాటిని కలుపుకొని మన గనుక తక్కువ ఖర్చుతోనే చాలా ఉపయోగకరమైన బలవర్ధకమైన నేలలో మనమే తయారు చేసుకోవచ్చని ఒక అభిప్రాయంతోనే నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను బ్రదర్. దయచేసి అందరూ నచ్చితే దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.